మన భక్తి, మన భయము క్రియల్లో చూపించాలి. అప్పుడు మనము ఆయన యందు భయభక్తులు గలవారము అయిపోతాం అన్నమాట. ఆయన యందు భయభక్తులు గలవారు ఏమని చెప్పాలి? యెహోవా కృప నిరంతరముండును. ఆమేన్, హల్లెలూయా. భూమి గతించిపోద్ది, ఆకాశము గతించిపోద్ది, ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమి ఉండవు. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో రగులుకుంటాయని వాక్యము సెలవిస్తుంది. మనం నిలబడ్డ భూమి కూడా ఉండదు పిల్లరా. ఒక రోజున దేవుడు క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును సృజించబోతూ ఉన్నాడు. క్రొత్త భూమిలో, క్రొత్త ఆకాశములో కూడా మనము ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. అందరు కాదు. నిజమైన భయము, నిజమైన భక్తి, ఆచారమైన భక్తి. ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకుని చాలా మంది లోకంలో ఏదో ఒక భక్తి చేస్తున్నారు కదా. 5 సార్లు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఎన్నిసార్లు చేస్తున్నాం అడిగితే జవాబు ఉండదు. కొంతమంది ఉదయం సాయంత్రం చేసేసుకుంటారు, అంటే 2 సార్లు అనుకోండి. వాళ్ళు 5 సార్లు చేస్తారు. మనకంటే భక్తి ఎక్కువ లేదా? మడిగట్టుకొని ఎప్పుడైనా నువ్వు భక్తి చేసేవా? కానీ వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు కదా. మనకంటే ఎక్కువ భక్తి, కానీ నిష్ప్రయోజనమైన భక్తి. ఆమేన్, హల్లెలూయా. ఆ భక్తి మోక్షానికి చేర్చాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక సవాలుతో కూడిన భక్తి మనం చేయాలి. సరే, మనం యేసు ప్రభువుని నమ్మాం, మనకు గ్యారంటీ ఉండాలి కదా. నేను యేసే మోక్షంలో చేరతానని, పరలోకములో నేను వెళతానని గ్యారంటీ మనకుందా? ఆ మచ్చలు, డాగులు, ముడతలు ఏమైనా ఉంటే రోజు మనం సరి చేసుకోవాలి. ఆయన రాకడలో ఎత్తబడే వారముగా మనం ఉండాలి. విడవబడుట బహు ఘోరం.